స్వాగతం సుస్వాగతం ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు ఇప్పుడే వచ్చినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సంతనూత్రపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు వచ్చున్నారు. సార్ వెల్కమ్ సార్. ఇంకా అతిథులు రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధిక స్వాములు గారు కూడా వచ్చుతున్నారు. అలాగే జాయింట్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగినటువంటి రీతిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇటు పక్కన మంత్రివర్యులు డాక్టర్ తామసాని చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సార్, వెల్కమ్. ఇంతటి ఘనమైన పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి రాఘవేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వలసిందిగా కోరుచున్నాం. రాఘవేంద్ర ప్రసాద్ ఒక నిమిషం అండి, మనప్పుడు ప్లీజ్. గారు పేరుగాంచిన ప్రధాన అధ్యాపకులు వారి ప్రసాద్ గారికి ప్రథమ ఆధ్యాత్మిక గురువు. 1974లో అమెరికా వెళ్లారు. 6 ఏళ్ల పాటు అమెరికాగా సేవలందించారు. డాక్టర్ శోధనగుంట ప్రసాద్ గారు ఆధ్యాత్మిక బోధకులు. మానవ విలువలు, విద్య, శీల సంపద, నాయకత్వం, భగవద్గీత, భారతీయ నాగరిక. డాక్టర్ శోధనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు. తామసాని చంద్రశేఖర్ గారికి హరిబాబు గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరి గారు. హర్షిని విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గోరంట రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఎన్ చంద్రబాబు రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే డిఎస్పి అంతర్జాతీయ క్రీడాకారులు వేణుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పల్లెటూరులో పుట్టి పట్టణాల్లో నేను పరుగెడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వీక్షిస్తూ అన్నిటికంటే మించి ఆంధ్రుల అధికారిక క్రీడైనటువంటి కబడ్డీ 71వ సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సూదనగుంట కోటయ్య చౌదరి అండ్ ఆదిలక్ష్మి మెమోరియల్ పేరు మీద ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున మా 13 జిల్లాల మహిళా మరియు పురుషుల జట్ల తరపున ముందుగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికి కొంచెం సమయం ఎక్కువైనందువలన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయ కేంద్ర మంత్రి గారు, వారికంటే ముందుగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ ఎం మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఎం మురళీమోహన్ గారు 1981లో ఈ గ్రామం పక్కనే ఉన్నటువంటి పేర్నమెట్టలో ఎర్రమల్లి అనేటువంటి సినిమాకు దాదాపు ఒక 45 సంవత్సరాల క్రితం మీరు షూటింగ్ పర్పస్ వచ్చారు సార్. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నాం సార్. అది 1981 మే 1వ తారీఖున మేడే రోజు ఎర్రమల్లి సినిమా రిలీజ్ అయింది. మేము పిల్లలుగా మేము చూసాము. ఆ తర్వాత మీతో పాటు వేదిక మీద మేము ఉండటం చాలా మాకు గర్వకారంగా ఫీల్ అవుతూ మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మా కబడ్డీ ఉద్దేశించి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హలో, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ తామసాని చంద్రశేఖర్ గారికి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి,
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి, విచ్చేసిన ఆఫీసర్లకు, సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఒక విధంగా కూడా చాలా గర్వపడుతున్నాను. నా ఆత్మీయులందరూ కలిసి వాళ్ళ వేదిక మీద ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆత్మీయుడే. నేను ఎమ్మెల్యే గారితో ముందుగా పరిచయం లేకపోతే వాళ్ళ పరిచయం చాలా ఎక్కువగా వచ్చాడు. చిన్న వయసులోనే చక్కగా ఈ సత్కారం. అలాగే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు చాలా పెద్ద డాక్టర్ అండి. అమెరికాలో నేను మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్లో వారి ఇంట్లో వారం రోజులు వారి అతిథిగా ఉండి అక్కడ అన్నీ కూడా చూపించడం, లాస్ వేగాస్ తీసుకెళ్ళడం అన్నీ కూడా చేశారు. అప్పటి నుంచి కూడా వారికి మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్. వారి ఈ కార్యక్రమానికి మీరు రావాల్సింది యాక్చువల్గా 5వ తారీఖు రావాల్సింది వర్షాల మూలంగా పోస్ట్పోన్ అయింది. రేపు పొద్దున మా ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉన్నప్పటికీ ఇది రావాలి అని చెప్పి దాని మీద నేను రావడం జరిగింది. అలాగే చంద్రశేఖర్ గారు పెమ్మసాని వారి సంస్థానం నుంచి పెమ్మసాని వారి రాజ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చాలా బాగా చదువుకొని అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళిన తర్వాత పరీక్ష పాస్ అవ్వాలంటే చాలా కష్టం. చాలామంది ఫస్ట్ ఛాన్స్ కాదు 3-4 ఛాన్సుల్లో కానీ పాస్ అవ్వరు. ఆయన ఫస్ట్ ఛాన్స్లో పాస్ అవ్వడమే కాకుండా అక్కడ మాస్టర్స్ చేసి ఒక బ్రహ్మాండమైన డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఈ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. దానికి అందరికీ కూడా సులభతరమైన మార్గం కనిపెట్టాలి, ఒక గైడ్ మనం తయారు చేయాలని ఒక చక్కటి అద్భుతమైన గైడ్ని తయారు చేసి అది అందరికీ కూడా ఇవ్వటం మూలంగా ప్రతి వాళ్ళు కూడా చాలా దాన్ని తేలికగా ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. దాని మూలంగా వారికి ప్రతి సంవత్సరం కూడా పేపర్లు చేయటం మూలంగా చాలా మరి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినప్పటికీ కూడా ఎవరో రాజకీయ నాయకులు అన్నట్టుగా దొంగ సొమ్ము కాదు ఆయన దగ్గర ఉన్నది, దోచుకున్న సొమ్ము అంతకంటే కాదు. నాయకుల్ని తల్లిదండ్రులను ఇంకొకళ్ళు అడ్డం పెట్టుకొని సంపాదించిన సంపాదన కాదు. కష్టపడి 100కి 100 పాళ్ళు కూడా కష్టపడి చదువుకొని మరి ఆ తర్వాత మంచి కార్యక్రమాలు చేసి ఆయన సంపాదించిన ప్రతి డాలర్కి కూడా మరి అమెరికన్ గవర్నమెంట్ ప్రకారం 40% 45% ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మొత్తం కూడా ఆయన కట్టి ఒక నీతివంతుడుగా నిజాయితీవంతుడుగా రాజకీయాల్లోకి రావాలి. ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి కొన్ని శక్తుల్ని దూరంగా పారదోలాలని, అభివృద్ధిని దోచుకునేటట్టు వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి అంత సంపాదన కూడా కాదు అనుకొని ఇక్కడికి వచ్చి ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి మూల కారణాల్లో ఆయన కూడా ఒకరు. వారు మొదటిసారి ఆయన కేంద్ర మంత్రివర్యులుగా రావటం మరీ అదృష్టం. ఆయన నాకు ఆత్మీయ మిత్రులు, మాకు ఎన్నో రకాలుగా సహకరించినటువంటి చంద్రశేఖర్ గారి పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషంగా. అలాగే మాగుంటు వారికి మాకు చాలా అవినాభావ సంబంధాలనే చాలా దగ్గర. వారింటి పేరు మాగుంట వారు, నేను మాగంటి వారిని. ఒక చిన్న దీర్ఘమే తేడా, ఒక చిన్న వారి అన్నగారు అప్పటి నుంచి కూడా అన్నదమ్ములు, 3 అన్నదమ్ములతో కూడా చాలా ఆత్మీయ పరిచయం. సినిమా రంగంలో మాకు ఆ రోజుల్లో ఏ రోజున ఏ సమస్య వచ్చినా కూడా వారి దగ్గరికి వెళ్ళి అడిగితే రెండో మాట లేకుండా వాళ్ళ థియేటర్లు ఇవ్వటంలో కానీ, వాళ్ళ రోజున డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో చేయటం కానీ, మాకు ఫైనాన్స్ ఇవ్వటం విషయంలో కానీ అనేక రకాలుగా వారి ఆత్మీయటువంటి ఉన్నది. నేను ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రచారం చేసేటప్పుడు కూడా నేను చెప్పేవాడిని ముందుకే, వారి పోటీ చేస్తున్న కార్యక్రమానికి మాత్రం నేను వెళ్ళను, ఆ కాన్స్టిట్యున్సీకి అది దాటి వెళ్తాను, ఎందుకంటే మా అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి మిత్రులు వారు అని చెప్పి అక్కడ చేసి ఉండేవాడిని. అలాంటి మంచి కుటుంబంలో వచ్చిన ఆయన వారికి కూడా ఇక్కడ ఉండటం చాలా తేలిగ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ క్రీడలు చిన్నతనంలో మనందరం కూడా గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వాళ్ళమే. చాటపల్లిలో మేమందరం కూడా ఏలూరు దగ్గర మా ఊరు. ఆ రోజుల్లో మా చిన్నతనంలో చెడుగుడు అని గ్యామింగ్ ఉండే. తర్వాత అది కబడ్డీగా రూపొందడం పొంది ఈ కబడ్డీ గేమ్స్ జాతీయ స్థాయిలో కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది ఇంకా రాబోయే రోజులు అభివృద్ధి చెందాలి.
మరి వాళ్ళ రోజున ఇక్కడ ఈ సోదరగుంట వారి సహాయంతో, వారి ప్రోత్సాహంతో, వారి స్పాన్సర్షిప్ తోటి ఈ రోజున యువకులు పోటీ, యువతుల పోటీ కూడా పెట్టి 3 రోజుల పాటు ఘనంగా జరుపుతున్నందుకు సోదరగుంట వారికి కూడా 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ గ్రామీణ క్రీడల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం గారిని సహకరించి ఈ గ్రామీణ పోటీల్ని, గ్రామీణ ఆటల్ని కనుక చేసేటట్లయితే రాబోయే రోజుల్లో మనలో కూడా చాలామంది క్రీడాకారులు బాగా ఉద్భవించడానికి అవకాశం ఉంది. మా చిన్నతనంలో నేరా ఎప్పుడు చూసినా ఆటలైనా తెలుగుగా కూర్చొని చదువుకోవచ్చు కదా అనేవారు. కానీ ఇవాళ రోజున ఏమంటారంటే ఎప్పుడు చూసినా మరి చదువుకుంటా, పుస్తకాలు చూసుకుంటా ఇంట్లోనే కూర్చుంటున్నారేమిటరా, బయటికి వెళ్ళి క్రికెట్టో ఏదో ఆడండి, కబడ్డీయో ఏదో ఆడండి, ఇంకా ఎన్నో గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్లో ఆడండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో మరి మంత్రి గారు ఆయన నాకు ఎంతో ఆత్మీయులు. వారి కుటుంబం ఉన్న వారి శ్రీమతి గారు, వాళ్ళ తమ్ముడు అందరూ కూడా బాగా ఆత్మీయులు మాకందరికీ కూడా. మాకు కూడా ఎన్నో సలహాలుగా సహకరించిన వ్యక్తి. వారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను అంతటితో దాన్ని సెట్ చేస్తూ మిగిలినది ఏమో మాట్లాడతాను. దివంగత వాడు అన్నగారైనటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారి జూనియర్ కాలేజీలో దాదాపు ఒక 50 మంది ఇప్పటివరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు సార్. గత 15 సంవత్సరాలు జరుగుతుంది. దానికి మా కబడ్డీ ప్లేయర్స్ అందరి తరఫున కూడా తమకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సభకు నమస్కారం. నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా డాక్టర్ గారు, ఆయన గురించి మీకు చెప్పాలి. అమెరికా దేశాన తెలుగు వెన్నెలలు కురిపించినటువంటి మన తెలుగు వ్యక్తి, వివాహ బంధాలను ప్రేమాక్షరాలతో ముడివేసినటువంటి కవి సంపన్నుడు, సమాజ సేవను బాధ్యతగా భుజాన వెత్తుకున్నటువంటి నిత్య కృషివలుడు, తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాఘవేంద్ర ప్రసాద్ గారు. నేను ఆయన ఇద్దరు డాలస్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆయన అక్కడ ఉన్నా కూడా తెలుగువారి గురించి, తెలుగువారి సాహిత్యము, సంస్కృతి, వివాహ బంధాల గురించి ఎప్పుడు ఆలోచించేటువంటి వ్యక్తి. వారి పిల్లలందరూ అక్కడ ఉన్నా కూడా ఎక్కువ సమయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గడుపుతున్నటువంటి వ్యక్తి. మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ ఆవిడ చేసినటువంటి సామాజికమైనటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి అదేవిధంగా ఈ విధంగా క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభను బయటకు తీసి తెలుగు వారిని ముందుకు తీసుకువెళ్ళడంలో మీరు పోషిస్తున్నటువంటి ఈ పాత్రకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా ఈ 5-6 నెలల్లో ఢిల్లీలో. ఎప్పుడు చూసినా నిత్యం సంతోషంగా ఉండేటువంటి నిత్య సంతోషి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఢిల్లీలో ఎవరిని కదిలించినా ఆయన గురించే చెప్తూ ఉంటారు. కాబట్టి మీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులు, మా అందరికీ మార్గదర్శకులు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మురళీమోహన్ గారు మాకు ఎప్పటి నుంచో కావలసినటువంటి ఆప్తులు, చాలా మంచివారు. ఆయన కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. కొన్ని వేల మందికి స్కాలర్షిప్లు ఇచ్చి చదివించి మంచి మంచి కట్టడాలను నిర్మాణ రంగంలో నిర్మించి హైదరాబాద్ పోతే జైబేరి అంటే ఒక బ్రాండ్ అది. అదేవిధంగా ఈరోజు విజయవాడలో మేము ఉంటున్న అపార్ట్మెంట్లు కూడా ఒక బ్రాండ్ లాగా బిల్డ్ చేసి, మరి సినిమాలు అంటే మీకు ఆయన గురించి నేను చెప్పేంత వ్యక్తిని కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి మంచి మనుషుల మధ్య ఈ విధంగా చేసుకోవటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు టైం లేట్ అవుతుంది. కబడ్డీ గురించి 3 ముక్కలు చెప్తాను. ఒకటి, కబడ్డీ అనేది ధైర్యానికి సంబంధించినది, స్ట్రాటజీకి సంబంధించినది, యూనిటీకి సంబంధించినది. మీరు వేసే ప్రతి మూమెంట్
తీసుకునే ప్రతి బ్రెత్, ప్రతి సెకండ్ కూడా చాలా ముఖ్యమైనవి. తక్కువ సమయంలో ఈ మూడింటిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని గెలవాల్సినటువంటి గేమ్ ఇది. కష్టపడండి. మీరందరూ అద్భుతంగా ఆడి ఒక మంచి జట్టుని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి. మిమ్మల్ని ఇండియాలో నంబర్ 1గా నిలబెట్టే బాధ్యత కేంద్ర మంత్రులుగా నేను, రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని మేము ఏమైతే చేయగలమో అవన్నీ మీకు చేస్తామని తెలుపుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.